భారతదేశాన్ని కాల్పులు ఆపమని మేమే అడిగాం. ఇది పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అంగీకరిస్తున్న అంశం. దేశంలో ఆపరేషన్ సింధూర్ ఆగినప్పటి నుంచి చర్చ. భారత ప్రభుత్వం ఏం చెప్తోంది? పాకిస్తాన్ అడగడం వల్లనే మేము ఆపాము అని. కానీ ట్రంప్ నేనే ఇద్దరితో మాట్లాడి ఆపించాను అంటున్నాడు. ఈ వివాదము కాస్త ముదురుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒక టీవీ షోలో మాట్లాడుతూ నూర్ ఖాన్ అండ్ షర్కత్ ఎయిర్ బేస్లపైన అటాక్ తర్వాత మేమే కాల్పులు ఆపండి అని భారతదేశాన్ని అడిగాము అని అంగీకరిస్తున్నాడు. అంటే భారత ప్రభుత్వ వైఖరిని పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకుంటున్నాడు. ఇండియన్ అపోజిషన్ ఇంకా ట్రంప్ పాత్ర గురించి ఎందుకు ప్రశ్నలు అడుగుతోంది? సో ఇండియన్ అపోజిషన్ పాకిస్తాన్ అంగీకరించినా కూడా లొంగిపోయిందని మన అపోజిషన్ అలా ఎందుకు మాట్లాడుతుంది అన్నది అధికార పార్టీ నుంచి అటాక్. కానీ అసలు ఏం జరిగింది? ఇప్పుడు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్కు ఫోన్ చేసి అడిగిన మాట నిజం. ఇది ఇండిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్. కానీ ఈ అడగడం వెనుక జరిగిన కహాని ఏంటి అనేదే క్వశ్చను. ఇప్పుడు పాకిస్తాన్ అడగలేదు అని ఎవరు అనడం లేదు కదా. పాకిస్తాన్ అడగకపోయినా ఆపరేషన్ సింధూర్ భారతదేశం ఆపింది అని ఎవరు అనడం లేదు. భారతదేశం ఆపింది నిజమే, పాకిస్తాన్ అడిగినాకనే ఆపింది, అనుమానం లేదు. కానీ ఈ క్వశ్చన్ ఏమొస్తుంది? పాకిస్తాన్ అడిగితే ఆపుతామా? పాకిస్తాన్ వాళ్ళు రేపు కాలు మొక్కితే ఆపుతామా? పాకిస్తాన్ వాళ్ళు ఇక ముందు తీవ్రవాద దాడులు చేయమని హామీ ఇస్తే ఆపుతామా? వాళ్ళు నమ్మగలమా? మనకేమైనా తీవ్రవాదులు అప్పచెప్పారా? పహల్గాం దాడి చేసిన వాళ్ళు అప్పచెప్పారా? ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు పట్టుకోవడానికి సహకరిస్తామని మాట ఇచ్చారా? టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేస్తామని చెప్పారా? మరి వాళ్ళు పాకిస్తాన్ అడిగింది కరెక్టే, మనం ఎందుకు ఆగాం? పాకిస్తాన్ అడిగి ఏమి ప్రామిస్ చేసింది ఇండియాకు? అదేమైనా పబ్లిక్ డొమైన్లో ఎక్కడైనా ఉందా? డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ఫోన్ చేసి కాల్పులు ఆపండి అని అడిగారు, మనం ఆపాం, అంతవరకు నిజమే. వాడు అడగకముందే మనం ఆపారని ఎవ్వరూ అనడం లేదు. కానీ అలా ఎందుకు ఆపాల్సి వచ్చింది? పాకిస్తాన్ ఏమి అగ్రీ అయింది టెర్రరిజం విషయంలో? ఏ హామీలు ఇచ్చింది? అది ఎక్కడైనా చర్చల్లో ఉందా? డాక్యుమెంట్ పైన ఉందా? మరి అకస్మాత్తుగా ఆపరేషన్ సింధూర్ ఒక పాకిస్తాన్ చెందిన మిలిటరీ అధికారి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఆపుతామా? అలా ఆపాలి అంటే రెండు దేశాల మధ్య ఏదో ఒక ఒప్పందమో ఒడంబడికనో కుదరాలి కదా. ఈ అర్జెన్సీ ఏంటి? ఎందుకు ఆపామనే క్వశ్చన్కి ఇప్పటికీ ఆన్సర్ లేదు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ఒప్పుకున్నాడు కదా, మేమే అడిగాము కాదని ఎవరు అంటున్నారు? నిజం కూడా అడిగింది వాళ్ళే. అడిగిన తర్వాతనే కదా మనం ఒప్పుకున్నది, అడగకముందు ఎందుకు ఒప్పుకున్నాం? కానీ అడిగితే ఎందుకు ఒప్పుకుంటాం? ఏదైనా అంగీకరిస్తే ఒప్పుకోవాలి, కానీ కేవలం అడిగితే ఒప్పుకుంటామా? సో అడుగుతారు, మనం అడిగి చేశారు ఆ పహల్గాం దాడుల్ని. సో అడిగితే ఒప్పుకోవటానికి, వాడు బతిలాడితే ఒప్పుకోవటానికి ఈ ప్రశ్నకు ఆన్సర్ లేదు. రెండవది, అసలు కీలకమైన ప్రశ్న, ట్రంప్ ముందుగా ఎలా అనౌన్స్ చేశాడు? ఎస్, అమెరికా ఎప్పుడైనా భారత్ పాక్ల మధ్య ఘర్షణలో ఎప్పుడు అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఏదో రూపంలో ఉంటుంది. ఆ రూపంలో ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా జరగదు, నిజమే. అది బిహైండ్ ద సీన్. ఇప్పుడే కాదు, కార్గిల్ వారప్పుడు కావచ్చు, ప్రతిసారి ఉంటుంది, ఉండక తప్పదు కూడా. అమెరికానే కాదు, పాకిస్తాన్ డిప్యూటీ మినిస్టర్ అంగీకరించాడు, మేము అమెరికా దగ్గరికి వెళ్ళాం, సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళాం అని కూడా అంగీకరించాడు. అందువల్ల పాకిస్తాన్ ఈ యుద్ధం ఆపాలి అని సహకరించమని అమెరికాకు సౌదీ అరేబియాకు అడిగింది నిజం. అది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ఒప్పుకుంటున్నాడు. పాకిస్తాన్ మన డైరెక్టర్ మిలిటరీ ఆపరేషన్స్ ఫోన్ చేసి అడిగింది నిజం. కానీ పాకిస్తాన్ అడిగితే మనం ఎందుకు ఒప్పుకున్నాం? ఒప్పుకోవడానికి కారణాలు ఏంటి? పాకిస్తాన్ అయితే ఏమీ హామీ ఇవ్వలేదు, పాకిస్తాన్తో ఏ రకమైన అవగాహన కుదరలేదు, ఒప్పందము కుదరలేదు. మరి ఏ కండిషన్ లేకుండా ఎందుకు ఆపాం? మరి పాకిస్తాన్ ఏ హామీ ఇవ్వకుండా ఎందుకు ఆపాం? అక్కడే ట్రంప్ అమెరికా ఒత్తిడి ఉందా అనే క్వశ్చన్ వస్తుంది. టెక్నికల్గా పాకిస్తాన్ అడిగిందా లేదా అనేది కాదు క్వశ్చన్. పాకిస్తాన్ అడిగిన మాట నిజం, దాంట్లో అనుమానం ఏముంది?
పాకిస్తాన్ అడగక ముందే భారతదేశం ఆపిందని ఎవ్వరూ ఆరోపించడం లేదు కదా. పాకిస్తాన్ అడిగిన మాట నిజం, కానీ అడిగినంత మాత్రానే మనము ఎందుకు ఆపుతాము అన్నదే క్వశ్చన్. దాన్ని ఆపాలి అంటే పాకిస్తాన్ నుంచి ఖచ్చితమైన హామీ ఏదైనా ఉండాలి, ఖచ్చితమైన యాక్షన్ ఏమీ ఉండాలి. ఏదీ లేదు. మరి ఎందుకు ఆపాం అనే ప్రశ్న దగ్గర అమెరికా ఒత్తిడి ఏమైనా ఉందా మోడీ ప్రభుత్వం పైన అనే క్వశ్చన్ వస్తుంది. ట్రంప్ ఎందుకు ముందెలా తెలిసింది? ఓకే, పాకిస్తాన్ వాడు అడిగాడు, అక్కడి వరకే ట్రంప్కి తెలుసు పాకిస్తాన్ అడిగాడని. ఇండియా ఒప్పుకున్నది ట్రంప్కి ఎవరు చెప్పారు? పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ వాడు అడగడంతోనే మన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఎస్ గో హెడ్ అంటారా? అనరు కదా. మా ప్రభుత్వంతో సంప్రదించి మీకు చెప్తామంటారు. సో ఇండియా పాకిస్తాన్ల మధ్య కొద్దిన అవగాహన ట్రంప్కు ముందు ఎవరు చెప్పారు? ట్రంప్కి ఎలా తెలిసింది? ట్రంప్ ముందే ఎందుకు అనౌన్స్ చేశాడు? ఇందులో ట్రంప్ ప్రమేయం లేకపోతే అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు. సో అందువల్ల అసలు క్వశ్చన్ అవాయిడ్ చేయకూడదు. టెక్నికాలిటీస్ ఇష్యూ కాదు ఇక్కడ. స్ట్రాటజిక్ అటానమీ ఇండియా ప్రదర్శించిందా? ఆపరేషన్ సింధూర్ ఆపాలన్నది తన సొంత వ్యూహాత్మక నిర్ణయమా, అమెరికా ఒత్తిడి మేరకు తీసుకున్న నిర్ణయమా? క్వశ్చన్ 1. క్వశ్చన్ 2, ఆపరేషన్ సింధూర్ ఆపటానికి కేవలం పాకిస్తాన్ వాడు అడిగాడు కనుకనే కారణమైతే అంతకన్నా నేను ఇంకోట్లేదు. ఇలా పాకిస్తాన్ వాడు అడిగితే ఒప్పుకుంటామా? అడిగి వాడు పహల్గామ్లో 26 మందిని కాల్చి చంపారు, ఎవరిని అడిగి చెప్పాడు వాడు? సో అందువల్ల పాకిస్తాన్ అడుగుతుంది. పాకిస్తాన్ బలహీనమైన పొజిషన్లో ఉన్నప్పుడు అడుగుతుంది. శత్రు బలహీనమైన పొజిషన్లో అడిగితే మనం ఒప్పుకుంటామా? మనకు వ్యూహాత్మకంగా అప్పర్ హ్యాండ్ ఉంటుందంటే ఒప్పుకోవాలి తప్ప, శత్రు బలహీనంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా అడుగుతాడు. అడిగినప్పుడు వాడి బలహీనతను మనం క్యాపిటలైజ్ చేసుకోవాలి తప్ప, మనం వాడు అడిగాడు కదా అని చెప్పి దయదలుస్తామా? అందువల్ల పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎగిరి అయిపోయాడు, ట్రంప్ పాత్ర లేదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ట్రంప్ పాత్ర ఉందా అన్న దానికన్నా ముందు ఆపరేషన్ సింధూర్ ఆపటానికి భారతదేశం ఎందుకు నిర్ణయం తీసుకుంది? పాకిస్తాన్ అడిగింది కనుక తీసుకున్నారా? అడిగితే తీసుకుంటారా? పాకిస్తాన్ ఏమీ అంగీకరించకుండా ఎందుకు మనం ఆపరేషన్ సింధూర్ ఆపాం? ఈ ప్రశ్నకైతే మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా.